అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్టు మొగుడు 40వ భాగం. రచయిత వనజ గారు. విదేశాలలో గార్డెన్లలో బ్లూ చీరలో జానకి, బ్లూ షర్ట్ బ్లాక్ జీన్లో అభిబాబు, చిన్న చిన్న ఇద్దరు పిల్లలు ఇద్దరిని చెరొక క్రెడిట్లో వేసుకొని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ ఆనందం తమ కళ్ళల్లో ఈ ప్రపంచంలో ఎవరూ ఇంత ఆనందంగా ఉండరేమో అనిపించింది. సడన్గా వర్షం పడడంతో జానకి వర్షాన్ని ఆస్వాదిస్తుంటే అభి ఆ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు. వర్షం పడనివ్వకుండా జానకి అభిని రమ్మన్నట్లుగా చేయి చాపుతుంటే అభి రాను అంటూ పిల్లలిద్దరినీ కూడా చూపించాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ముగ్గురిని కలిపి హక్ చేసుకొని పిల్లలిద్దరికీ చెరువు ముద్దు పెట్టింది జానకి. ఆ చల్లని చినుకుల్లో అభికి కూడా వేడిగా ముద్దు కావాలనిపించి జానకి పెదవులు అందుకునేసరికి అమ్మ నాన్న ఏదో చేస్తున్నారని తెలియని పిల్లలు ఇద్దరిని తమ చిన్న చిన్న కళ్ళు పెద్ద పెద్దవిగా చేసుకొని మరీ చూస్తున్నారు. అంతలో అభి బుగ్గ మీద తగిలిన వేడికి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే డాడీ మేము ఎక్కడున్నామని జానకి బంపు కనిపిస్తూ ఉంటే అభి ఒకవైపు మాదిరి కోపంతో ఆమె నడుం మీద ఇంకో చెయ్యి పెట్టుకొని చూస్తూ ఉంది జానకి. ఓ షిట్, ఇదంతా నా కలనా అని అనుకుంటూ అభి అలా అనుకుంటూ ఉండగా టైం ఎంతైంది, ఎంత ఆదివారం అయితే మాత్రం మరి ఇప్పటి వరకు 10 వరకు నిద్రపోతారా అని అంటూ అభికి కాఫీని అందించింది జానకి. కానీ అభి మైండ్లో మాత్రం అతనికి వచ్చిన కల గురించే మెదులుతూ ఉంటే ఎందుకో తెలియని హ్యాపీనెస్ మొదలైంది అభిలో. నిజంగా ఇలా జరుగుతుందా? ఫ్యూచర్లో తెల్లవారుజామాకు వచ్చే కళలు నిజమవుతాయని, ఇలా సూర్యుడు వచ్చాక వచ్చే కళలు కూడా నిజమైతే ఎంత బాగుండు అనుకుంటూ లేచి కూర్చొని జానకిచ్చిన కాఫీ తాగాడు. నువ్వు పెట్టావా అని బెడ్ సర్దుతున్న జానకిని చూస్తూ అడిగాడు అభి. ఆమె ఓరగా అభి వైపు చూసింది. నేను పెట్టే కాఫీ ఇలా ఉంటుందా అన్నది ఆ ఎక్స్ప్రెషన్కి అర్థమైతే అభి పెదవి విరుపుకి సమాధానం తెలుస్తోందిలే, మమ్మీ కదా పెట్టింది అన్న సమాధానం. కాఫీ ఇంకా సగం మిగిలింది. వాష్రూమ్లోకి దూరిపోయాడు అభిబాబు. అతను మిగిల్చిన కాఫీని ఇష్టంగా కోల్డ్ కాఫీ అయినా పర్లేదన్నట్లుగా తాగేసింది మన జాను బేబీ. ఆస్వాదిస్తూ జానకి ఆ కాఫీని కంప్లీట్ చేసి బెడ్ని సర్దేసి అభి కోసం బట్టలు తీసి పెట్టి కిందకి వెళ్ళిపోయింది. అభి కూడా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చి జానకి మర్చిపోయిన ఆ కాఫీ కప్ వైపే చూశాడు. అందులో తను మిగిల్చిన సగం కాఫీ లేకపోవడంతో అది చూసి లోపల బుగ్గలు కొరుక్కుంటూ నవ్వుకుంటూ స్టైల్గా తను కూడా రెడీ అయిపోయి హెయిర్ నెగరేస్తూ మరీ కిందకి వెళ్ళాడు అభి. అప్పటికే ఆదివారం కావడంతో షార్ట్ టీషర్ట్ వేసుకొని హాల్లో కూర్చొని పొద్దున్నే మసాలా దోశ పని పడుతూ ఉన్న జాహ్నవి అభి అలా వస్తూ ఉంటే షాక్ అయ్యి మరి దోశని తినడం మానేసి చూస్తోంది. అభిని తినేసేలా. వావ్, బావేంటి ఇంత హాట్గా ఉన్నాడు ఈరోజు అనుకుంటూ తనని తాను కవర్ చేసుకోలేక అలాగని అభిని చూడకుండా ఉండలేక తెగ కష్టపడిపోతూ వదిలేసిన దోశతో పాటు హాట్ బాక్స్లో ఉన్న ఇంకో 4 దోశలు కూడా పొట్టలోకి తోసేసింది. అభి కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో జాహ్నవి అభిని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. కానీ అభికి నిన్న జాహ్నవి చేసిన పని గుర్తు రావడంతో కోపంతో మొహం తిప్పేసుకున్నాడు. మర్చిపోలేదు బావా అనుకుంటూ అభి కాస్త దగ్గరగా జరిగి నిజంగా సారీ బావా, నేను కావాలని అలా చేయలేదంది. అయినా అభి తనకేం పట్టినట్టుగా సైలెంట్గా ఉండిపోయాడు. ఇంతలో ఒక చిరుబుర్రు కొట్లాట వినిపిస్తూ ఉండడంతో వెనక్కి తిరిగి చూశాడు అభి. అది ఎవరో కాదు, మన మను అండ్ కశ్యప్. కశ్యప్ అర్థం చేసుకో అని మను అని అంటూ ఉంటే మను అని కశ్యప్ అంటూ ఉంటున్నాడు. ఇద్దరూ కూడా చూసి జానకి కిచెన్లో ఉండడంతో వీళ్ళ మాటలు ఏవీ కూడా ఆమెకి వినిపించడం లేదు. ఏంట్రా అని అభి వీళ్ళిద్దరినీ అడుగుతూ ఉంటే తీరిగ్గా వచ్చిన కశ్యప్, చూడు బావా, మీ చెల్లి వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్తానంటుంది అని కశ్యప్ చెప్పేంతలో అభి మను వైపు చూశాడు. వచ్చి చాలా డేసే అయ్యింది కదా అని నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను సార్, లేదంటే విజయవాడైనా వెళ్ళిపోతాను సార్ అని అంటుంది అభిని చూస్తూ. మను తడబడుతూనే అభికి భయపడుతూనే పర్లేదు ఇక్కడే ఉండన్నాడు అభి. ఆ మాటకి మనుకి ఇంకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. కశ్యప్ మను వైపు చూసి కళ్ళెగరేస్తూ ఇప్పుడు హ్యాపీని అన్నట్టు చూశాడు. కొరకొర కశ్యప్ వైపు చూస్తూ ఉంది మను. అంతలో కౌసల్య కూడా రావడంతో జానకిని కూర్చోబెట్టి ఆమె గిడ్లీ పెట్టింది. కశ్యప్ ఇంకా బంధం బలంగా ఉండాలని జానకి కూడా చెప్పాడు. మను వెళ్ళిపోవాలనుకుంటున్న విషయం దానికి కౌసల్య, మంచిదే కదరా, ఎందుకంతగా ఫీల్ అవుతున్నావు? అయినా ఆ అమ్మాయి పరాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం కూడా అంత మంచిది కాదు. సో తనని తన ఇంట్లోనే ఉండనివ్వు కశ్యప్ అని చెప్పింది కౌసల్య. దానికి కశ్యప్ దీన ముఖం వేసుకొని చూశాడు. ఆంటీ అని అంటూ వీళ్ళ మాటలు డోర్ దగ్గరే ఆగిపోయి వింటూ వస్తున్న ధనుంజయ్ గారు కూడా, అవును నిజం చెప్పావు కౌసల్య,
ఆ అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో ఇలా ఇన్ని రోజులు ఉండడం మంచిది కాదు అని అనడంతో మనుకి ఇంకా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక సైలెంట్ అయిపోతే కశ్యప్ మాత్రం దీనంగా చూస్తూ ఉన్నాడు ధనుంజయ్ కౌశల్యని. అలాగే ఇది మరీ అన్యాయం ఆంటీ. ఏదిరా అన్యాయం? ఏమన్యాయం రా? ధనుంజయ్ గారు కోపంగా కశ్యప్ని అడగడంతో ఇక లాభం లేదు అనుకొని అసలు విషయం చెప్పేద్దామా అని అనుకునే టైంలో నోరు తెరిచాడు కశ్యప్. నెక్స్ట్ స్టెప్ని అంచనా వేసిన మను కశ్యప్ కాలిని తొక్కి వద్దు అన్నట్టుగా చూసింది. అయినా సరే కశ్యప్ మాట వినకపోవడంతో సైలెంట్గా భయపడుతూ కూర్చుంది మను. కశ్యప్ గొంతు సవరించుకునే లోపు అవి అమ్మాయిని డ్రైవర్కి చెప్పి విజయవాడ వదిలిపెట్టరమ్మను. ఇక్కడ వాళ్ళ మామయ్య ఉన్నా కూడా అంత అలవాట్లేదేమో కదా, అక్కడైతే అలవాటు అయింది కదా అన్నాడు ధనంజయ్ సవరించుకున్న గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది కశ్యప్ పరిస్థితి. ఓకే డాడ్ అన్నాడు అభి. ఓరి దుర్మార్గుడా అని అభి మీద పళ్ళు నూరుకుంటూ మను వైపే బాధగా చూశాడు కశ్యప్. సరే అమ్మా, టిఫిన్ తినేసి జాగ్రత్తగా విజయవాడ వెళ్ళు. నీకోసం నీ అన్నయ్య స్థానంలో ఉండి మన అభిని ఒక మంచి కుర్రాడిని చూసి వెతికి నీకు పెళ్లి చేస్తాడని కౌశల్య గారు మనుతో చెప్తూ ఉంటే మనుకి ఇంకేం చేయాలో కూడా అసలు దిక్కు తోచడం లేదు. ఇంతకీ నీకు ఎలాంటి వాడు కావాలని కౌశల్య అడిగింది మనుని. మను సైలెంట్ అయిపోయింది. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా ధనుంజయ్ ఇంకా కౌశల్య మను పెళ్లి విషయమై అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కశ్యప్కి తింటున్న దోశ ముక్క కూడా విషంలాగా అనిపించింది. ఆ టైంలో వాళ్ళ మాటలు వింటూ అలాగే ఉన్నాడు. ఏమీ మాట్లాడలేక మమ్మీ ఏంటి తల్లి, వీళ్ళేమైనా పెద్ద ఆదర్శ మనసులు కలవాలని అనుకుంటున్నారా? అవికి ఫ్రెండ్ అని చెప్పి ఆ అనాథగాన్ని తీసుకుని వచ్చి బావతో పాటు నెత్తినెక్కించుకున్నారు. ఇప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియని దానికి పెళ్ళి గిల్లి అంటున్నారు. ఏంటిదంతా? ఇలా దానాలు చేసుకుంటూ ఉదార స్వభావం చాటుకుంటూ పోతే రేపు భావం చేసుకున్నాక నాకు నా పిల్లలకు మిగిలేదు చెప్పకూడే అంటూ నిష్ఠూరంగా అంది జాహ్నవి. వీళ్ళు బైపార్ని ఇంతేనే, ఇక మా నాన్నైతే చెప్పనవసరం లేదు. శ్రీ 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 దశరథరామయ్య గారు, వారి సతీమణి సీతామహాలక్ష్మి గారు అయితే సాయం అడిగే వారి మాట ఇంకా నోట్లో ఉండగానే వీళ్ళు సాయం చేసేవారు. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు అంటూ కోపంగా చెప్పింది గాయి ఆంటీ. మరి వాళ్ళంత మంచి వాళ్ళైతే మరి నీకు నీతో పాటు నాకు ఇలాంటి బుద్ధులు ఎందుకు వచ్చాయో? అప్పట్లో నాకు ఒక మేనత్త ఉండేదిలే, సేమ్ మనం కోవకి చెందిందే. మొగుడు పెళ్ళైన 2 ఏళ్లకే చనిపోతే వచ్చి తను ఇక్కడే గడిపేసింది. పేరు సుమంగలి. తన అన్నయ్య ఆవిడికి రెండో పెళ్ళి చేయలేదని, ఆవిడ దానాలు చేసే డబ్బుతో తనకు పెళ్ళి చేయొచ్చని ఆ అక్క సంతా కూడా నన్ను పెంచడంలో ఉపయోగించి ఆవిడ బుద్ధులన్నీ కూడా నాకు నేర్పించి నన్ను ఇదిగో ఇలా తయారు చేసింది. తర్వాత నాకు అదే అలవాటైపోయింది. నీకు కూడా నా జీన్స్ వచ్చేసింది అని అంటూ గాయి ఆంటీ తన కపట చరిత్ర మొత్తం చెప్పుకుంటూ పోతోంది తన కూతురు జాహ్నవికి. మమ్మీ, ఇప్పుడు నాకు నీ బయోగ్రఫీ ఏమొద్దు కానీ ముందు ఈ గోల్ తప్పించి బావ బిడ్డకి నన్ను తల్లించేయి అంది జాహ్నవి. దానికోసమే కదా ఇన్ని పాటలు అంటూ ఈ అనాథగాడు ఏంటి దానికి ఎవరికో పెళ్లి చేసి పంపిస్తామంటే వీడి గుండెని లాగేసినట్టుగా ఎంతగా ఫీల్ అవుతున్నాడు. కుచ్ హోరయి హే అనుకుంటూ జరిగేది చూస్తూ ఉన్నారు గాయి ఆంటీ జాహ్నవి పాప. ఏమండి ఇవన్నీ ఎందుకు? విజయవాడలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ అబ్బాయిని కూడా మీరు చూసే ఉంటారు. మానసికి చక్కని జోడి అని కౌశల్య అంటున్నంతలో ధనంజయ్ కూడా అవునవును కౌశల్య అన్నాడు. జానకి అభి ఇద్దరు ఒకేసారి అత్తయ్య డాడీ అని అనడంతో ధనంజయ్ ఇంకా కౌశల్ ఇద్దరు గట్టిగా నవ్వేశారు ఒక్కసారిగా. వారి నవ్వులకు జతగలుపుతూ జానకి అభిలు కూడా ఫేస్ని అయోమయంగా పెట్టుకున్న కశ్యప్ మనుల వైపు చూశారు. వాళ్ళకి ఏమీ అర్థం కాక ఆంటీ ఏంటిది అని కశ్యప్ అడుగుతూ ఉంటే కౌశల్య కశ్యప్ దగ్గరగా వచ్చి అతని చెవిని మెలేస్తూ ఏరా, నేను నిన్ను కనకపోయినా కూడా నిన్ను అర్థం చేసుకోలేను అని అనుకున్నావా? అందుకే కదా నీ ప్రేమ విషయం నా దగ్గర నువ్వు దాచిపెట్టావని కౌశల్య గారు బాధగా అడుగుతూ ఉంటే ఆమెను గట్టిగా పట్టుకుంటూ అయ్యో అదేమీ లేదాంటీ, ఇప్పుడే కదా వచ్చాము, ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత మీకు చెబుదాంలే అని అనుకున్నానని కశ్యప్ అనగానే చెప్పాల్సిందిరా, ఈ అమ్మాయికి పెళ్ళైపోయి ఒక బిడ్డని కూడా కన్న తర్వాత అప్పుడు మాకు నువ్వు చెప్పాల్సిందని వెటకారంగా అన్నాడు అభి వైపు కొరకొర చూస్తూ. అంతలో ధనుంజయ్ గారు చూపులు తనని బాగా గుచ్చుకోవడంతో ఆయన వంక చూసి భయపడి కౌశల్య గారిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు కశ్యప్. ఆంటీ మీకు అని డౌట్గా కశ్యప్ అడుగుతుంటే జానకి చెప్పిందిరా అని చెప్పింది కౌశల్య. జానకి అవునన్నట్టు కల్లార్పింది. ధనుంజయ్ వంక చూసేసరికి నీ ఫ్రెండ్ నీ విషయంలో ఏదైనా తక్కువ చేస్తాడా అని ధనుంజయ్ గారు కూడా అభిమానంగా అన్నారు. ఆ మాట కశ్యప్ మను ఇద్దరు అభి జానకుల వైపు ఆప్యాయంగా చూశారు.
ఎప్పటి నుంచి ఆగుతుంది సార్ ఈ వ్యవహారం అని ధనుంజయ్ కాస్త వ్యంగ్యంగా అడిగేసరికి, అది అంకుల్, లాస్ట్ ఇయరే స్టార్ట్ అయిందని ఓ తెగ సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ ప్లేట్లో ఉన్న దోశ ముక్కని చింపేస్తూ చెప్పాడు కశ్యప్. ఇంకేం రా, అయితే మానసి మా అందరికీ చాలా బాగా నచ్చింది. త్వరలోనే ఈ ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట అని అంటూ కౌసల్య గారు సంబరంగా చెప్తూ ఉంటే, ఇప్పుడే మాకు పెళ్ళి వద్దాంటి అని అంటూ స్థిరంగా చెప్పాడు కశ్యప్. అతను అలా చెప్పగానే ఎందుకురా అలా అంటున్నాడని మానసికి అర్థమయ్యి ఆమె సైలెంట్గానే ఉండిపోయింది. ఆంటీ, అవును, ఇప్పుడే పెళ్ళి వద్దు అని తల వంచుకొని మెల్లిగా చెప్పింది మానసి కూడా. కౌసల్య మానసి వైపు వచ్చి, ఇంకా ఆంటీ అంటావేంటమ్మా, అభిని అన్నయ్య అని అంటున్నావు కదా, మరి మా జానకిని వదిన అని అంటున్నావు కదా, నన్ను పెద్దమ్మ అని పిలవచ్చు కదా అని చాలా ఆప్యాయంగా అనురాగంగా అడిగింది కౌసల్య. ఆ మాటకి మానసి కళ్ళల్లో నీళ్లు తిరగగా, పెద్దమ్మ అని అంటూ కౌసల్య గారిని గట్టిగా హత్తుకుంది. నీ వల్ల, జానకి వల్ల నాకు ఆడపిల్లలేనని రోటే తీరిపోతుందిరా అనుకుంటూ మను నుదుటి మీద ముద్దు పెట్టుకుంది కౌసల్య. ధనుంజయ్ గారు కూడా ఆమె తల నిమిరి, నన్ను కూడా పెదనాన్నని పిలవచ్చమ్మా అన్నాడు. మానసికైతే చెప్పలేని సంతోషంగా ఉంది. మానసి ఏడుస్తూ ఉంటే జానకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన అమ్మ నాన్న గుర్తొచ్చి కశ్యప్ సీన్ ఎమోషనల్గా అయిపోయిందా అని అనుకుంటూ, అంటే మీకు ఈ విషయాలన్నీ ముందే తెలిసి నాతో ఇంతసేపు మీరిద్దరూ కలిసి ఆడుకున్నారా అని అలిగినట్లుగా మొహం పెడుతూ అంటాడు కశ్యప్. మరి లేకపోతే వచ్చి ఎన్ని రోజులైనా కూడా నువ్వు చెప్పకపోతే ఇంకేమనాలి అని అంటూ కౌసల్య గట్టిగా కశ్యప్ని అడిగేసరికి ఆ మాటకి పిల్లిలా సైలెంట్ అయిపోతూ, మీరు మళ్ళీ ఏమనుకుంటారు అని నసుకుతూ అంటాడు కశ్యప్. అది విని ధనుంజయ్ వీళ్ళని వదిలేసి రూమ్లోకి వెళ్ళిపోతే కౌసల్య కూడా జానకిని తినమని చెప్పేసి ధనుంజయ్ గారికి ట్యాబ్లెట్ ఇవ్వడం కోసమని ఆయన వెనకాలే గదిలోకి వెళ్ళిపోయింది. రేయ్ బామ్మర్ది అని చాలా స్వీట్గా పిలిచాడు అభి. చాలా ఆనందంలో బటర్ఫ్లై లాగా తన మనసుని ఎగరేస్తూ ఉన్న కశ్యప్ మళ్ళీ అభి ఏం ఫిట్టింగ్ పెడతాడో అని అనుకుంటూ అతని వైపు చూశాడు. భయంగా, ఏంటి బావా అన్నాడు. పంతులు గారిని పిలిపించమంటావని అభి నార్మల్గా అడిగేసరికి నో బావని గట్టిగా చెప్పాడు. ఏమైందిరా అన్నట్టు అభి తలెత్తి చూసేసరికి అభిని జానకిని పక్కపక్కనే నిల్చోపెడుతూ తన పక్కన మానసిని తెచ్చుకొని, మీ ఇద్దరూ మాకు ఒక ప్రామిస్ చేయాలని చెప్పాడు కశ్యప్. ఏంట్రా అది అని అడిగాడు అభి. అతనితో పాటు ఏంటన్నయ్య అని జానకి కూడా అడిగితే, మీ ఇద్దరూ కలిసి సంతోషంగా మా పెళ్లి చేస్తేనే మేము పెళ్లి చేసుకుంటాము, లేకుంటే ఇలాగే ఒకరినొకరు చూసుకుంటూ బ్రతికేస్తామని చెప్పారు. ఆ మాటకి అభి జానకిలిద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి బావా చెప్పండి అని కశ్యప్ అడిగేసరికి 2 నిమిషాలు ఇద్దరు ఆలోచించి కశ్యప్ చేతిలో చెయ్యి వేసి, మేమిద్దరం దగ్గరుండి మరి మీ పెళ్ళిని జరిపిస్తామని జానకిని కశ్యప్కి మాటిచ్చేసింది. అభి కంటే ముందరే ఆ మాటకి సంతృప్తి చెందుతూ, మా పెళ్ళయ్యేలోపు ఎలాగైనా మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా ఒక్కటి చేయకపోతే నా పేరు కశ్యప్నే కాదు అని తన మనసులో గట్టిగా అనుకుంటూ నవ్వుతూ హ్యాపీ ఫీలింగ్తో అభిని హక్ చేసుకున్నాడు కశ్యప్. మమ్మీ, ఈ సెంటిమెంట్ డ్రామాలు, ఈ ఓవర్ యాక్షన్లు అవి నేను చూడలేను, కానీ నేను వెళ్ళి నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నా అని అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయి సండే అని జిగేలుగా రెడీ అయిపోయి పార్టీకి వెళ్ళిపోయింది జాహ్నవి పాప. విజయవాడలో అజిత్ ఫోన్కి వచ్చిన మెసేజ్ని చూస్తూ ఆలోచిస్తూ కన్నింగా నవ్వుకున్నాడు. తన పిఏని పిలిచి వెంటనే హైదరాబాద్కి టికెట్ బుక్ చేయమని చెప్పేసి రిలాక్స్గా చైర్లో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకొని జానకి తన సొంతమయ్యే క్షణం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు మన విలన్ అజిత్. ఒకరోజు జానకి అభి కోసం తనే స్వయంగా ఫుడ్ని ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళింది రూమ్కి. అభి ఆఫీస్ వర్క్లో బిజీగా తలమునకలైపోయిన వేళ ఆ క్షణంలో జానకి అభి ఎదురుగా కూర్చుంటూ అతని ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ని తీసి పక్కన పడేసి ప్లేట్లో భోజనం ముందు పెట్టింది. ఏంటన్నట్లుగా చూశాడు అభి. తినండి, లంచ్ టైం అయిందని చెప్పింది జానకి. అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పైకి లేచిన అభిని మళ్ళీ కూర్చోబెడుతూ కలిపి ముద్దలు పెట్టింది జానకి. ఈ అనుకోని పరిణామానికి అభి కాస్త షాక్ అయ్యాడు. కోపంగా జానకి వైపు చూసి, ఫస్ట్ ముద్ద నాపే కానీ నా కోసం తినవా రామ్ అని జానకి ముద్దుగా అడిగేసరికి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా నోరు తెరిచేశాడు అభి. అదే అదనుగా జానకి ఫాస్ట్గా అన్నం తినిపించేసింది. అభి ఒక మాట అడగనా, ఇప్పుడేంటి నీ నసా, అన్నం తినిపిస్తున్నావుగా తినిపించు, మధ్యలో డిస్కషన్ అంతా ఎందుకని అభి కోపంగా అడిగేసరికి జానకి కాస్త చిన్నపుచ్చుకొని, అన్నయ్య వదినలు పెళ్లి చేస్తామని మనం మాట ఇచ్చాం కదా, మన ఇద్దరం కలిసి అన్నయ్య మనులకి త్వరగా పెళ్లి చేసేద్దామని అంది రామ్. కానీ వాడు ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడే. కానీ ప్లీజ్ మీరు ఒక మాట ఇవ్వండి, నన్ను వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు కదా
అలా జరగదు, నాతో ఉంటానని మాటివ్వు రామ్. ఈసారి మీరు కనీసం అన్నయ్య పెళ్లి జరిగే వరకన్నా మీరుండండి. రామ్, నాతో ఉండిపో రామ్ అని చాలా బాధగా తడిదేరిన కళ్ళతో జానకి అడుగుతుంటే అభి మనసు చివుక్కుమంది. కానీ జానకి ఈ విషయం ఎలా తెలుసని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అభి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? జానకి ఎలా తెలిసిందనుకుంటున్నావా అని కశ్యప్ డోర్ దగ్గర నిలబడి అడిగేసరికి అభి కశ్యప్ వైపు కోపంగా చూశాడు. తనే జానకి చెప్పుంటాడు అనుకుని, ఎందుకు అన్నయ్యని కోపంగా చూస్తున్నావు రామ్? నాకు అన్నయ్య ఏమీ చెప్పలేదు, నువ్వు మాట్లాడుతుంటేనే నేను విన్నాను అని అంది జానకి. అవును, ఒకప్పుడు నా మీద నింద వేసి నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన నువ్వే మళ్ళీ నాకు దగ్గరై ఇంకా అంత క్షోభ పెట్టి దూరం చేశావు. ఇప్పుడు దగ్గరికి చేర్చుకొని మళ్ళీ నువ్వు దూరమైపోతాను అంటావేంటి రామ్? ఇది నీకు ఏమైనా భావ్యంగా ఉందా అని అంటూ జానకి సూటిగా అతన్ని ప్రశ్నించేసరికి ఆమెకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అభి దగ్గర సమాధానం లేదు కాబట్టి, రామ్, నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నీ మనసులో ఏముంది అని అడిగింది జానకి. కథ కొనసాగుతుంది. మరి జానకి పూర్తిగా కాకపోయినా కొంతైనా అభి కావాలని ఇలా చేస్తున్నాడని డౌట్ వచ్చింది. మరి ఇప్పుడు అభి జానకి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాడా లేదా? మరి అభి జానకిల మధ్య ఈ అపార్థాలు తొలగిపోయి ఒక్కటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.